నిన్న నైట్ అలా ఈ రోజు ఇలా పొద్దున్నే పంపించారు. ఏం తీసుకురామని అనుకున్నావు? మన ఫంక్షన్లోనే కరివేపాకు ఇత్తరమన్నారు. మనం కరివేపాకు పట్టుకుని ఎగేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. వంటలో ముఖ్యంగా కరివేపాకు కావాలి కదా. కరివేపాకు లేని ఏ వంట చేయలేం కదా. అయితే పెద్దలు మంచిగా నుంచుని ఎంజాయ్ చేస్తున్నారు. ఫంక్షన్ అంటే పల్లెటూరులో మామూలు ఉండదు కదా. ఫస్ట్ సాంబార్ ఉడికిపోతుంది ఉంది. వంటల వాళ్ళు ఫుల్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళని అక్కడ ఏమన్నారు కరివేపాకు అక్కడ వేసినాం. మరి స్టేజ్ ఎంతవరకు రెడీ అయిందో వెళ్ళి చూసొద్దాం వాళ్ళని. అబ్బో, స్టేజ్ దగ్గర అయితే ఆడవాళ్ళు ముచ్చట్లు పెట్టిండు. మనకు ఇప్పుడు వద్దులే కానీ పదండి బ్రష్ చేసుకొద్దాం. మనకి చికెన్ తీసుకురావడానికి అదిగోండి ముందుగా చాయ్. అది లేదు ఎవరికి పొద్దు వారదు, అంతే కదా. చాయ్ని వడగొట్టడం ఉండే ఎలా వడగడతారు మన వాళ్ళు. పేపర్ వేసి వడగడుతున్నారు, మనం అడ్డం వేస్తారు. పేపర్ వేసి దాని ద్వారా వడగడుతున్నారు. చాయ్ అయితే బాగానే వస్తుంది. గరిటె వడగడితే లేకుండా లాస్ట్ లో చున్నీ అయితే పెట్టి చున్నీలో పోసి వడగడతామని చేసాం. ఎందుకంటే మన వాళ్ళు కొంచెం కూడా మిగలదు కదా. ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ అంటే అలాగ ఉంటుంది. స్టేజ్ పనులు అయితే మొదలు పెట్టేశారు. స్టేజ్ మటుకి మంచిగా కడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫొటోస్ అయితే బాగుంది. టిఫిన్ మొదలు పెట్టేశారు. చిన్నపిల్లలు అట్లా వేసిండ్రు. ఉప్మా, చట్నీ. ఇక చికెన్ అయితే తెచ్చేసాం కదా. చికెన్ ఏదైనా పెద్ద పీస్ తగిలితే దాన్ని అలా వంటలు కట్ చేస్తున్నారు. పెద్ద పీస్ చేస్తున్నాం. మనమైతే చెప్పి ఆలోచిస్తే మనకేమో మీద వస్తుంది. బాబులు పచ్చి నుంచి కూడా ఎదురుతుంది. పెరిగేసినాక అది కొంచెం కూల్ అయింది ఎందుకన్నా కానీ. ఇదైతే చికెన్ రెడీ అయిపోయినప్పుడే ఉప్మా స్వీట్ పక్కన పెట్టారు. ఉప్మా తినే వాళ్ళు ఉప్మా తిన్నారు. స్వీట్ ఎందుకంటే భోజనాల్లోకి ఈడేయండి మనోడు. ఇదైతే నిలబెట్టేశారు వైట్. స్టేజ్ అయితే చాలా వరకు వచ్చేసింది. అవును చూపిస్తాను అండి. నేను తినేదైతే జాంకాయ. వాడే వాళ్ళ ఫంక్షన్లో వాడకూడదు చేసేది. అంటే ఫంక్షన్ కూడా వాడేమో సిగ్గు మొగ్గలేసేస్తున్నాడికి. మా ఊరు పిలిచి వెళ్ళిపోతుందండి. అయితే వంటలు అయితే మొదలైపోయినాయి. ఇక ఫుల్గా అయిపోయిన తర్వాత వంటలు మనం స్పీడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇది స్పీడ్ అయితే మంచిగా చూడడానికి మంచి ఒక లుక్లో ఉంది. చిన్న అలా చూడాలి. స్టేజ్ అయితే లాస్ట్ కలర్ రెడీ అయిపోయింది. వంటల్లోకి వచ్చాక స్వీట్, చికెన్ తర్వాత బిర్యానీ తర్వాత రెండిట్లో ఉంటుంది. ఏమో బోటి బొంగారు తినే ఉంటారు కదా, మస్తు ఉండదు. చికెన్ రెండిట్లో వేసారు. వీడియో సాంబార్ ఈ మట్టికి వడ్లను స్టార్ట్ చేస్తాం. ఎక్కువ మనం బజ్జీ దగ్గర వెళ్తాం. బజ్జీలు ఉండే అది నూనెలో వేస్తుండే సమోసా. అది ఎప్పుడు బయటకు వేస్తారా, ఎప్పుడు తినదామని వెయిట్ చేస్తాను. నెక్స్ట్ వెళ్తాం, మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.